వాస్కులర్ ట్రామా అని అంటే ఏమిటి, అందులో ఏం చేస్తారు? సార్ వాస్కులర్ ట్రామా అంటే రక్తనాళాలకు గాయం అయింది. అంటే ఒక మనిషికి కింద పడినప్పుడు తొడ భాగంలోనో మోకాలి కింద భాగంలో ఫ్రాక్చర్ అయినప్పుడు ఓన్లీ బొక్కకు అక్కడ ఉన్న కండరాలకే కాకుండా ఎప్పుడైతే రక్తనాళాలు కూడా దెబ్బతింటాయో, అందులో మెయిన్గా ధమనులు దెబ్బతింటాయో అప్పుడు దాన్ని మనం వాస్కులర్ ట్రామా అంటాం. ఒక శరీరం బతికి ఉండాలి అంటే ఆ శరీరంలో శక్తి ఉండాలి అంటే ఏముండాలి, దానికి ఫస్ట్ రక్త సరఫరా ఉండాలి. రక్త సరఫరా లేకపోతే ఏమవుతుంది, ఆ భాగం అనేది నిర్జీవం అవుతుంది, చచ్చిపోతుంది. అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనకు మోకాలి కింది భాగంకి ఈ ఏరియాలో మోకాలి దగ్గర మనకు గాయమైంది, ఫ్రాక్చర్ అయ్యింది, రక్తనాళం కూడా కట్ అయింది. సో రక్త సరఫరా ఎప్పుడైతే మోకాలి కింది భాగంకి ఉండదో, ఇన్స్పైట్ ఆఫ్ దట్ ఇది ఒకవేళ మెయిన్ బాడీకి అటాచ్ అయినప్పటికీ కూడా ఇది కుళ్ళిపోవడం అనేది మొదలు అవుతుంది. సో ఎప్పుడైతే మనం తగిన టైంలో అంటే గాయం తగిలిన 6 నుంచి 8 గంటల్లో ఒకవేళ వాస్కులర్ ట్రామా అంటే రక్తనాళాలకు ఇబ్బంది ఉంటే ఎప్పుడైతే మనం అది కరెక్ట్ చేయగలుగుతామో అప్పుడే ఆ కాల్ని కాపాడే అవకాశాలు 95% ఉంటాయి. ఎప్పుడైతే ఇది డిలే అవుతూ ఉంటుందో, ప్రతి గంట గడుస్తున్నా కొద్దీ కాలు కోల్పోయే అవకాశాలు ఎక్కువ అవుతూ ఉంటాయి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.